నా శరీరము తిని నా రక్తము త్రాగువాడే నిత్య జీవం గలవాడు. అంత్యదినమున నేను వానిని లేపుదును. క్షయమైన ఆహారము కొరకు కష్టపడకుడి, కానీ నిత్య జీవం కలగజేయు అక్షయమైన ఆహారము కొరకే కష్టపడుడి. ప్రియా సహోదరి సహోదరుడా, నా యేసయ్య అంటున్న మాట, జీవాహారము నేనే. నా యొద్దకు వచ్చేవాడు ఏమాత్రము ఆకలిగొనుడు. నా యందు విశ్వాసం ఉంచువాడు ఎప్పుడును దప్పిగొనుడు. నా యొద్దకు వచ్చేవాడిని నేనెంత మాత్రమును త్రోసివేయను. విశ్వసించువాడే నిత్య జీవము గలవాడు. జీవాహారము నేనే. మీ పితరులు అరణ్యములో మన్నాను తినను చనిపోయిరి. దీనిని తినివాడు సావుడు. పరలోకము నుండి దిగి వచ్చిన జీవాహారము నేనే. మనుషు కుమారుని శరీరము తిని ఆయన రక్తము త్రాగితేనే కానీ మీలో మీరు జీవము గలవారు కారు. నా శరీరము నిజమైన ఆహారమును, నా రక్తము నిజమైన పానమై ఉన్నది. ఈ ఆహారము తినువాడు ఎల్లప్పుడూ జీవించును. నా యేసయ్య నీకు జీవాహారాన్ని అనుగ్రహించునుగాక. ఆమేన్.